దశాబ్దాల నిరీక్షణలకు తెరపడింది. మరికొన్ని గంటల్లో అయోధ్య రామయ్య దివ్య రూపం భక్తకోటికి కనువిందు చేయబోతోంది. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేయబోతున్నారు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నారు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువుదీరబోతున్నారు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడటంతో అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. ప్రముఖులంతా అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే భారీ భక్తజన సందోహంతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. దశాబ్దాల నిరీక్షణలకు తెరపడింది. మరికొన్ని గంటల్లో అయోధ్య రామయ్య దివ్య రూపం భక్త కోటికి కనువిందు చేయబోతోంది. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేయబోతున్నారు. ఆ దివ్య మంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్త కోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నారు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువుదీరబోతున్నారు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడటంతో అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. ప్రముఖులంతా అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే భారీ భక్తజన సందోహంతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి బిందు అందిస్తారు. బిందు, చూస్తూనే ఉన్నాము జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు మారు మోగిపోతున్నాయి. అక్కడ మరి సందడి చూస్తూనే ఉన్నాం. ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు అక్కడికి తరలి వస్తున్నారు. ఎలా ఉంది అక్కడ? అవును హరిత, ప్రపంచ నలుమూలల నుంచి భక్తులంతా ఇక్కడ తరలి వస్తున్నారు. నేను ప్రస్తుతం ఉన్నది సరయూ నదీ తీరం. సరయూ నదీ తీరం మొత్తం కూడా శ్రీరామ నామ జపంతో మార్మోగిపోతోంది అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మైక్ల హోరు మనకి కనిపించింది. సరయూ నదీ తీరంలో రెపరెపలాడుతున్న శ్రీరాముడి జెండాలు, హనుమంతుడి జెండాలు కూడా మీకు కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నా వెనక మీకు కనిపిస్తున్నది అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్. అది నా వెనక మీకు కనిపిస్తున్నది. జనవరి 22 తారీఖు కోసం రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్ అనేది. ఆ రోజు ఏదైతే క్రతువు జరుగుతుందో జనవరి 22వ తారీఖు రేపు మొత్తం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొత్తాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ స్క్రీన్ మీద సరయూ నది ఘాట్ పైన కూర్చుని ఈ మొత్తం క్రతువునంతటినీ కూడా సరయూ సాక్షిగా ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూసే అవకాశాన్ని అయోధ్యకు వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ లక్ష్మణ్ కీలా అనే ఒక ప్రధానమైన ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సందర్శించబోతున్నారు. ఈ శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఈ లక్ష్మణ్ కీలా ఆలయాన్ని కూడా మధ్యాహ్నం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవబోతున్నారు. అదేవిధంగా చాలా సుదూర ప్రాంతంలో మీకు ఈ సరయూ నదీ తీరంలోనే ఒక పెద్ద యాగశాల కూడా కనబడుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ మాత్రం మొత్తం శ్రీరామ నామ జపంతో సాధువులు వీళ్ళంతా కూడా ప్రత్యేకమైన పూజలు ఇక్కడ నుంచి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ రామ కథా పారాయణ, శ్రీరామ నామ జపంతో పాటు రామ కథా పారాయణ కూడా ప్రధానంగా ఈ ఘాట్ల పైన జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ స్పీకర్లలో వినిపిస్తున్నది కూడా రామ కథకి సంబంధించిన పారాయణ మొత్తాన్ని కూడా ఈ ఘాట్లో లక్ష్మణ్ ఘాట్లో ప్రత్యేకంగా ఒక
యాగశాల లాంటిది ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఆవాసం ఒకటి ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం లాగా ఈ రామ కథ పారాయణం చేస్తున్నారు. ఈ నెల మొదటి నుంచి కూడా ఈ పారాయణ కార్యక్రమం అనేది ఇక్కడ మొదలైందని చెప్పుకోవచ్చు. నిరంతరాయంగా జనవరి 22వ తారీఖు వరకు కూడా ఈ రామ కథా పారాయణం, అదేవిధంగా హనుమంతుడికి సంబంధించిన స్తోత్రాలు కూడా ఇవన్నీ కూడా ఈ అయోధ్య సరయూ నదీ తీరం సాక్షిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సరయూ నది దగ్గరకు వచ్చేసరికి మరొక ప్రత్యేకమైన అంశం సరయూ హారతి రోజు జరుగుతుంది. అయితే రేపు ఈ క్రతువు దృష్ట్యా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ప్రత్యేకించి ఈ రోజు సాయంత్రం నుంచి సరయూ హారతికి ఎక్కువ మంది జనం తరలి వచ్చే నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఫ్లోటింగ్ స్క్రీన్ ఇంకా టెస్ట్ చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా పూర్తిగా ఏర్పాట్లు పూర్తి కాలేదు. అలంకరణ వరకు మాత్రమే ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ స్క్రీన్ కి పూర్తయిన పరిస్థితి. ఆ పడవ ద్వారా ఫ్లోటింగ్ స్క్రీన్ కి వీటన్నిటినీ కూడా ఈ మెషినరీని మొత్తాన్ని, స్క్రీన్స్ ని, వీటన్నిటిని కూడా ఇక్కడికి తరలించారు. సో టెక్నాలజీ పరంగా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయోధ్యలో వాడుకుంటున్న పరిస్థితి. మరోవైపు మొత్తం దేశం దారి మొత్తం అయోధ్య వైపు అన్నట్టుగా అయోధ్యలో పరిస్థితి కనబడుతోంది. కొంతవరకు భక్తుల రద్దీ తగ్గించాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక రేపటి జరిగే క్రతువు గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. రేపు 12:29 నుంచి క్రతువు ప్రధానంగా ప్రారంభమవుతుంది అని కూడా చెప్తున్నారు. మహానందే సంప్రదాయ పద్ధతిలో ఈ క్రతువు మొత్తం జరుగుతుంది అని ఇక్కడికి సంబంధించిన వేద పండితులు కానీ, ఇక్కడ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులు కానీ చెప్తున్నారు. ఈ క్రతువు అంతా పూర్తయ్యేసరికి అరగంట సమయం పడుతుంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ కాలాన్ని ప్రధానంగా దీనికి ఎంచుకున్నారు అని కూడా చెప్తున్నారు. కరెక్ట్ గా 84 సెకండ్లలో ఈ క్రతువు అంతా కూడా పూర్తయ్యేలాగా. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ముందు నుంచి కూడా మొదలైపోయాయి. 14 జంటలు ఇప్పటికే ఈ మహాదీక్ష తీసుకున్నాయి. ఆ మహాదీక్షలో ఉండే నియమాలు, నిబంధనలు ప్రకారం కూడా వీళ్ళంతా ఆ ప్రాసెస్ అంతా ఒక పక్క నడుస్తోంది. ఆ కార్యక్రమం అంతా కూడా ఒక నడుస్తోంది. అయితే ప్రధాన ఘట్టం మాత్రం రేపు జరగబోతోంది ప్రాణ ప్రతిష్టకు సంబంధించి. ఆ తర్వాత మాత్రమే శ్రీరాముడి కన్నులు, ఆ విగ్రహం యొక్క కన్నులని తీయబోతున్నారు. ఆ కన్నులకి ఉండే గుడ్డ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ ని తొలగించబోతున్నారు. అప్పుడు శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినట్టుగా కూడా భావిస్తారు. అదేవిధంగా ఇక్కడ అర్చకులు చెప్పిన ప్రధానమైన ఇంకొక అంశం ఏంటంటే డైరెక్ట్ గా మానవులు ఎవరు కూడా ఆ దృష్టికి తగలకుండా చాలా తీక్షణత చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పారు. ఒక అద్దం ఈ విగ్రహం ముందు ఉంచుతారని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పారు. ఆ తర్వాత మాత్రమే అందరూ దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తారు అని చెప్పారు. ఆ దృష్టి తీవ్రత ఎంతలా ఉంటుంది అంటే ఆ అద్దం పగిలిపోయేంత తీవ్రత ఉంటుంది ఆ దృష్టికి అనేది చెప్పారు. సో ఈ విగ్రహం ఒక రాయి రూపంలో ఉన్న ఒక శిల ప్రాణం పోసుకుంటున్న సమయంలో ఆ శిలకి ఆ శక్తి రావాలి అనే ఉద్దేశంతో ఏవైతే ఈ క్రతువులన్నీ చేయాలో అవన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. రామ్లల్లాకి సరయూ నది జలాలతోటి అభిషేకం పూర్తయింది. అదేవిధంగా పాలతోటి అభిషేకించారు. ధాన్యంలో ఈ విగ్రహాన్ని ఉంచడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉంటాయి ఈ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో. అవన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. సో రేపు ఉదయం ఎప్పుడు అవుతుందా అని మాత్రం అయోధ్య అంతా కూడా 1000 కన్నులతో వేచి చూస్తోందని ప్రధానంగా ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఈ క్రతువును అందరం డైరెక్ట్ గా చూడలేము కాబట్టి ఇటువంటి ఒక ఫ్లోటింగ్ స్క్రీన్ ఇక్కడ సరయూ నది తీరంలో ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్ గా కూడా దీన్ని చెప్తున్నారు. సో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఒక పక్క జరుగుతుండగానే ఈ ఫ్లోటింగ్ స్క్రీన్ లో ఈ ప్రత్యక్ష ప్రసారం కూడా కనిపించబోతోంది. హరిత, బిందు, రేపు ఉదయం 6:30 నుంచి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు అక్కడ అయోధ్యలో మొదలవుతున్నాయి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అందిస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బిందు.